నాగోజిపేట నా కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మీ అందరితో ఇలా మాట్లాడడానికి ప్రధాన కారణం రేపు జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు. మీ అందరితో కూడా నేను ఈరోజు మాట్లాడుతుంది వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాను, రాజకీయాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా. రేపు మనకి ఏ కష్టం వచ్చినా, మనకి ఏ సమస్య వచ్చినా ఆ సమస్యకి అండగా నిలబడే నాయకుడిని మాత్రం మనం ఎంచుకోవాలి. అటువంటి వ్యక్తికి మనం అండగా ఉండి గెలిపించాలి అనే ఆలోచనతో ఈరోజు మీతో మాట్లాడడం జరుగుతుంది. ఆలోచన చేయమని మన నాగోజిపేటలో ఉన్న పెద్దలకు, యువతకు పేరు పేరున మరొకసారి నేను ఆలోచన చేయమని అడుగుతున్నాను. ఎందుకంటే ఈరోజు మన స్వామన్నయ్య గారు ఆయన శాసనసభ్యుడిగా ఉన్నా లేకపోయినా ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా 24/7 ఆయన ఇంటి గేట్లు తీసే ఉంటాయి. మనకి అన్ని విధాలుగా సర్వీస్ ఇస్తున్న వ్యక్తి. గతంలో మన వీధికి పట్టాలు లేవని గత కార్పొరేటర్ ఎలక్షన్లో నేనే పట్టాలు తెప్పించే బాధ్యత, ఇళ్లపై ఉన్న వైర్లు తీయించే బాధ్యత, మన వీధి చివరిలో రోడ్డు వేయించే బాధ్యత నేనే పడతాను, స్వామిని దృష్టి తీసుకెళ్తాను, నన్ను నమ్మండి, మీరు ఓటేయండి అని మిమ్మల్ని అందరినీ అడిగాను. సాక్షాత్తు ఆంజనేయ స్వామి ప్రమాణకం కూడా చేశాను. దాంట్లో ఈరోజు అది సాధించామా లేదా అనేది మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మన వీధికి పట్టాలు ఇచ్చారు, మన ఇళ్లపై ఉన్న వైర్లను తీయించారు. గతంలో నిన్న వచ్చిన గాలివానలు లాంటివి వస్తే మన మేడల మీదకి వెళ్ళాలంటే భయపడేవాళ్ళం. చిన్నపిల్లలు ఎవరైనా వెళ్ళారంటే ఆందోళన చెందేవాళ్ళం. అటువంటి ఆందోళన లేకుండా ఈరోజు స్వేచ్ఛగా మనం ఉన్నామంటే దానికి కారణం స్వామన్నయ్య. మనం ఇక్కడ పార్టీలు చూడొద్దు, వ్యక్తిని చూద్దాం. మన సమస్యలకి పరిష్కారం చేసే వ్యక్తులను చూద్దాం. ఆ వ్యక్తుల్ని మనం గెలిపించుకుందాం. మన వీధిలో ఎటువంటి అభివృద్ధి జరిగింది అంటే మన నాగోజిపేట పరిసర ప్రాంతాల్లో బహుసుందరీకరమైన తార్ రోడ్లు, రోడ్డు వైండింగ్లు, అలాగే మన బ్రిడ్జిపై రాజీవ్ స్టాచ్యూ దగ్గర చుట్టూ వాటర్ ఫౌంటైన్ పెట్టి ఫిష్ ఎక్వేరియం ఏర్పాటు చేసి, అలాగే మన నాగోజిపేట నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళే రోడ్డు వైండింగ్ చేయించి మధ్యలో డివైడర్స్ ఇచ్చి ఎంతో బహుసుందరీకరణంగా చేశారు. అలాగే మన నాగోజిపేట జంక్షన్లో బీట్ సర్కిల్ దగ్గర కప్పు శాస్త్ర ఫౌంటైన్, ఇటువంటివి ఇంతకుముందు ఏ నాయకుడు కూడా మనకు చేయలేదు. అలాగే ప్రధానంగా మన వీధి సమస్యలు తీసుకున్నట్టయితే మన వీధిలో గతంలో పూర్ణిళ్ళు ఉండేవి. స్వామిగారి ఎమ్మెల్యే అయినాక స్వామిగారి నేతృత్వంలో రాజకీయాలకు అతీతంగా తెలుగుదేశం పార్టీయా అక్కడ కాంగ్రెస్ పార్టీయా అని చూడకుండా తెలుగుదేశం పార్టీ నాయకులకి కూడా ఇల్లులు ఇచ్చిన ఘనత స్వామన్నది. ఎందుకంటే నేనే దగ్గరుండి తీసుకెళ్ళి ఇప్పించాను. ఆయనకి ఎప్పుడూ కూడా స్వార్థం ఉండదు. ఆయన ఎప్పుడూ కూడా రాజకీయాల కోసం ఆలోచన చేయడు. నాకు అధికారం వచ్చింది అంటే అధికారం లేనప్పుడే సర్వీస్ ఇచ్చినోడిని, అధికారం వచ్చినోడు అందరికీ సమన్యాయం చేయాలనుకునే వ్యక్తి. మీరు ఆలోచన చేయండి ఒకసారి. అటువంటి వ్యక్తి ఈరోజు మనకి ఎన్ని ఇల్లులు ఇచ్చారు, మనం ఎన్ని ఇల్లులు నిర్మించుకున్నాం ఈ వీధిలో. ఈరోజు స్వామి గారు వేసిన పునాదులు ఈ వీధిలో ఉన్న ఇల్లులన్నీ. అంటే దానికి అర్థం ఏంటంటే ఆయన టైంలో హౌసింగ్ కార్పొరేషన్ లోన్లు ఇచ్చి మనల్ని సపోర్ట్ చేశారు. పట్టాలు లేవని చెప్తే మొన్న అధికారికంగా ఒక గౌరవ తహసీల్దారుని తీసుకొని ఆయన కూడా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ హోదాలో మన నాగోజిపేటకు వచ్చి బహిరంగంగా మీడియా సమావేశం పెట్టి మనకి ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. దానికి కొందరు కిట్టన వ్యక్తులు దుష్ప్రచారాలు చేసి ఇల్లు పట్టాలు కాదు, ఇవి పొజిషన్ సర్టిఫికెట్లు ఇచ్చారు. ఎస్, పొజిషన్ సర్టిఫికెట్లు ఇస్తారు. మీకు తెలియదా? ఏమి ఇస్తారో మీకు తెలియదా? పొజిషన్ సర్టిఫికేట్ అంటే నువ్వు అక్కడ స్థిర నివాసం ఉన్నావని, అక్కడ నీ ఇల్లు ఉందని, అక్కడ నీ ఆస్తి ఉందని గవర్నమెంట్ సర్టిఫై చేసి ఇచ్చింది. ఆ సర్టిఫికేట్ని రేపు మనం ఇంప్లిమెంట్ చేయించుకున్నట్టయితే, రేపు ఇంప్లిమెంట్ అవ్వాలంటే మన పక్షాన పోరాడి మన పక్షాన నిలబడే నాయకుడు శాసనసభ్యుడై ఉండాలి. రేపు తప్పకుండా మళ్ళీ శాసనసభ్యులుగా స్వామి గారిని మనం గెలిపించుకున్నట్టయితే దీన్ని ఇంప్లిమెంట్ చేయించి మళ్ళీ పక్క రిజిస్ట్రేషన్లు అయ్యే ప్రక్రియను, ఆ బాధ్యతను నేను తీసుకుంటానని మీ అందరికీ కూడా తెలియజేస్తాను. ఒక్కసారి గతంలో
నేను ఇచ్చిన మాటకి చాలామంది ఇవి జరగని పనులు అని చెప్పి నవ్విన వ్యక్తులే. చేశామా లేదా? మరి కొందరు చెప్పుకొని తిరుగుతున్నారు ఇవి కాదు, ఇవేమి జరిగాయి పనులు అని. మరి వైర్లు తెంచడానికి గతంలో ఎవరు ఎందుకు ముందుకు రాలేదు? అవే వైర్లు తెంచడానికి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది, అందరూ డబ్బులు ఇవ్వండి అని ఎందుకు అడిగారు? ఒక ₹10 కూడా ఎవరం కూడా ఖర్చు పెట్టకుండా, మొన్న కూడా పట్టాల విషయంలో కూడా నా సొంత డబ్బులు పెట్టి అక్కడ మీటింగ్ ఇవన్నీ అరేంజ్ చేశారు, కానీ ఎవరి దగ్గర ₹1 తీసుకోలేదు. మాట ఇచ్చాము, మాట కోసం పనిచేస్తాం. ఎందుకంటే అది నా బాధ్యత, ఇది నా వీధి, ఇదంతా మన కుటుంబం అనే భావంతో నేను చేసుకువెళ్తున్నాను. మీరు ఆలోచన చెయ్యండి. ఈరోజు ఇంటింటికి కుళాయి ఉందంటే అది స్వామి గారి ఘనత. ఈరోజు పక్కా ఇల్లులు నిర్మించుకున్నామంటే స్వామి గారి టైంలోనే హౌసింగ్ లోన్లు ఇవ్వడం. ఈరోజు మన వీధిలో ఇళ్లపై ఉన్న వైర్లు తీశారంటే అది స్వామి గారి వల్ల. మరి ఇంకా ఏం చేయాలి స్వామి గారు? ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయి అనుకుంటే ఆ పైన సమస్యలు కూడా గతంలో మనం చెప్పాం. ఆ కాలువలు, రోడ్లు, అక్కడున్న 4-5 ఇళ్ళు కూడా మా ఇంటి పక్కన వాళ్ళకి ఐక్యత లేక రూట్ మ్యాప్ ఇవ్వమంటే ఇవ్వలేకపోబట్టే మొన్న అవి చేయలేకపోయాం. అది కానీ మన వీధి ఎంట్రన్స్ రోడ్డు కానీ, వీధి ఎంట్రన్స్ రోడ్డు అయితే ఆల్రెడీ శాంక్షన్ అయిపోయిన రోడ్డే. అక్కడ ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ షాపులు ఉన్నాయి. ఆ షాపులు వాళ్ళు పొట్టకొట్టాలనే ఒక ఆలోచనతో శాంక్షన్ అయిన రోడ్ని కూడా మేము ఆపవలసి వచ్చింది. మరి వాళ్ళు కూడా అదే షాపుల మీద ఆధారపడి బతుకుతున్నారు. దాన్ని ఏ విధంగా చేయాలి అనే ఆలోచన లోపే ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఈ ఎలక్షన్ కోడ్ కంప్లీట్ అవ్వగానే ఆ రోడ్డు కూడా పూర్తి చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఒక్కసారి మీరందరూ కూడా రేపు ఓటేసినప్పుడు మనకి కష్టం వస్తే నిలబడే వ్యక్తి ఎవరు, మనం ఏ బాధ వచ్చినా నేరుగా ఏ నాయకుడు, ఇంక్లూడింగ్ నేను కూడా లేకుండా కూడా మీరు నేరుగా వెళ్తే మిమ్మల్ని అక్కడ రిసీవ్ చేసుకునే పెద్ద మనసు ఉన్న వ్యక్తి స్వామి గారు. ఆ స్వామి గారికి మీరందరూ కూడా ఆశీర్వదించి రేపు జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో ఆయన వరుస నెంబర్ 3, ఆ 3వ నెంబర్ ఎదురుగా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి స్వామన్నీకి మీరు అందరూ కూడా అండగా ఉన్నట్టయితే రాబోయే రోజుల్లో మన నాగోజిపేట అభివృద్ధిలో కానీ, మన నాగోజిపేటలో ఉన్న ఏ సమస్యకైనా కూడా నేను బాధ్యత వహించి స్వామన్ని దృష్టిలో పెట్టి వీటిలో అన్నింటిలో కూడా మళ్ళీ పరిపూర్ణంగా పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరినీ కూడా ప్రార్థిస్తున్నాను. ఒక్కసారి ఆలోచన చేయండి. ఇన్ని విషయాల్లో మనకి ఇంత సపోర్టెడ్గా ఉన్న వ్యక్తిని గెలిపించుకోకపోతే మళ్ళీ మన ఓటుని ఎవరో చెప్పిన మాటలు విని ఓటుని తప్పుతోవలో మనం వేసినట్టయితే తర్వాత మనం ఆ వ్యక్తుల దగ్గరికి వెళ్ళలేం, వాళ్ళ ఇంటి గేట్ల దగ్గర కూడా మనం వెళ్ళలేని పరిస్థితి. ఆలోచన చేయమని నా కుటుంబ సభ్యులైన మీ అందరినీ కూడా నేను ప్రార్థిస్తున్నాను. నేను మాట ఇచ్చానంటే ఆ మాట కోసం నేను ఎంత శ్రమిస్తానో మీ అందరికీ తెలుసు. దయచేసి ఆలోచన చేసి స్వామన్నీకి మీరు అందరూ మద్దతుగా నిలబడి రేపు మీరు వేసే ఓటు స్వామన్నీకి వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి నాగోజీపేటలో వీళ్ళందరూ ఐక్యంగా నాకు మద్దతు తెలిపారని ఆయన్ని ఆనందింప చేయవలసిందిగా కోరుతున్నాను.